ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతనమైన నెలను బట్టి స్తోత్రం. జూలై 1వ తారీఖు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. బత్షెబా గారు, దావీదు గారు ఇరువురు యొక్క ఉపదేశ పెంపకంలో పెంచబడిన వారే సొలొమోను మహారాజు. ఈ సామెతల గ్రంథము సొలొమోను గారికి తల్లి అయిన బత్షెబా ఉపదేశించిన 31 అధ్యాయాలలో అతి శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఇది సొలొమోను రాసిన సామెతలు అని పూర్వకాలంలో రాజులు ఎవరైనా ఒక కావ్యం రాసినప్పుడు ఆ కావ్యము రాజుకే అంకితం అన్నప్పుడు అది రాజుగారి పేరు పెట్టుకుంటారన్నమాట. అట్లా జరిగిన గ్రంథం ఇది. అంతేగాని సొలొమోను యొక్క స్వయజ్ఞానం కాదు కాదు కాదు. బత్షెబా గారు స్త్రీలందరికంటే కూడా బైబిల్లో ఉన్న ప్రవక్త్రీలందరికంటే గొప్ప ప్రవక్త్రి. ఆ విషయం మన క్రైస్తవులకు తెలియదు. దేవుని సేవకురాలని పేరు పెట్టబడిన ఏకైక వనిత, ఏకైక స్త్రీ బత్షెబా గారు. ఆవిడ ఒక వ్యభిచారిగా మీరందరూ చిత్రీకరించుకుని ఆమె పేరు ఎవరికి పెట్టకుండా కూడా ఒక హేయమైన మనసు ఆమె మీద కలిగించాడు దుష్టుడు, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి పాస్టర్కు. కానీ మీరు మంచి ఉద్దేశంతో చూస్తే, సరిగ్గా గమనిస్తే 1వ అధ్యాయం నుండి ఆ బోధ అంతా బత్షెబా గారిది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయద్దు. తల్లి చెప్పిందేమో బోధ, తండ్రి ఏమో ఉపదేశం. ఉపదేశం అంటే అమ్మ మాట విను అని చెప్పి వెళ్ళిపోయేవాడు దావీదు గారు. అమ్మ ఏం చెప్తారో అవన్నీ జాగ్రత్తగా చూడమని ఉపదేశించేవాడు. ఇక తల్లిగారు బోధిస్తూ ఉండేది పిల్లవానికి. అలాగూ సామెతల గ్రంథం 31 అధ్యాయాలు తయారయ్యాయి. అందులో 30వ అధ్యాయము ఆగూరు అనే ప్రవక్త ఉంటాయి. అక్కడక్కడ కొద్దిగా వేరే వాళ్ళు చెప్పినవి కూడా కొన్ని కలిసి ఉన్నాయి అందులో. ఇదేమైనా టోటల్గా సొలొమోను అంతటి మహాజ్ఞానిగా చేసింది బత్షెబా గారు అన్నమాట. సొలొమోను మహాజ్ఞాని కాబట్టి సామెతలు రాశాడు అని అంటారు, కానీ సామెతల ద్వారా ఆయన మహాజ్ఞాని అయ్యాడు. ఆ సామెతలు తల్లిగారి బోధ. కాబట్టి అమ్మా నాన్న మనల్ని ఎంత కష్టపడి పెంచారో, ఎంత కష్టపడి నవమాసాలు మోసి కనిందో, తల్లి తినాల్సింది, తండ్రి అనుభవించాల్సింది కూడా పిల్లల కొరకు ఏ రీతిగా కేటాయించే భారం, బరువు అంతా చేస్తారు. ఆ బాధ, ఆ భవిష్యత్తు, నా బిడ్డ ఇలా ఉండాలి అనే ఆ బాధ, ఆ ఆవేశం, ఆవేదన, ఆ యొక్క ఇంట్రెస్ట్ తన బిడ్డకి, తన భవిష్యత్తుకి ఎలా ఉండాలి అని తండ్రి రెయ్యింబగళ్ళు తపన పడుతుంటాడు. తల్లి కూడా నా కుమారులు, నా కుమార్తె. తల్లిదండ్రులు అందరికంటే ఎక్కువగా ప్రేమించేది కన్న బిడ్డలు మాత్రమే. అందుకని ఏ మనిషి అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ కుమారుడు, ఏ కూతురు అయితే తల్లి మాట, తండ్రి మాట శ్రద్ధగా విని వారికి లోబడతారో వారు జ్ఞానాభ్యాసాన్ని పొందుతారు. వారు వివేక సల్లాపాలను అనుగ్రహిస్తారు. యవనులకు తెలివి అన్నీ వస్తాయని ఆ 1వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి అమ్మా నాన్న మాట, దేవునికి లోబడే విషయాలు జాగ్రత్తగా మనం వినిన ఎడల అన్ని విషయాల్లో దీవించబడతాం. దేవుడు అట్టి వారి పట్ల సంతోషిస్తాడు. తల్లిదండ్రుల మాట చొప్పున నడిచిన వారిని చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు, సంతోషిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే ఆయన కూడా మనల్ని కుమారులు, కుమార్తెలని పిలుస్తున్నారు కనుక ఇక్కడ మన తల్లిదండ్రులకు మనం లోబడిన వాళ్ళమైతే తండ్రి కూడా సంతోషపడతాడు. వాళ్ళకు కూడా లోబడినాడు, ఇక నాకు కూడా లోబడతాడు అని తండ్రి సంతోషపడతాడు అన్నమాట. వారి కన్నా ఇంట్లో ఉన్న మంచి చెబుతున్న తల్లిదండ్రికే వాళ్ళు లోబడలేదు,
దూరానున్న నాకేం లోబడతారని దేవుడు మన గురించి నొచ్చుకోకూడదు, బాధపడకూడదు. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులు ఉండటం ఒక ఆశీర్వాదం మనకి. లేనివాళ్ళు అంటే, అయ్యో మా అమ్మ మాట అప్పుడు వినకపోతే, మా నాన్న మాట అప్పుడు వినకపోతే వాళ్ళు ఇప్పుడు చనిపోయారని బాధపడేవాళ్ళు, ఈ వాక్యం వినేవాళ్ళు చాలామంది ఉండుంటారు. కనుక మన తల్లిదండ్రులు బ్రతుకున్న టైంలో వారి ఇష్టం చొప్పున మనం వినలేకపోతే, ఇప్పుడైనా వారి మాట వినున్నట్లుగా మనకు కనపడిన పిల్లల కన్నా ఆ విషయాలు మనము నేర్పించుదాము. అలాగే దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలము మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ బిడ్డలను ఆశీర్వాదించి కాచి కాపాడమని ప్రార్థన చేస్తాం. ఉన్నతమైన మీ ఆశీర్వాదం బిడ్డలకు దాయిచ్చామని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, మరలా ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడండి. జూలై మాసంలో ఎవరెవరైతే ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారో, కూలి పనులకు వెళ్తున్నారో, వ్యాపారాలకు వెళ్తున్నారో, కష్టపడి పనులు చేస్తూ ఉన్నారో, విద్యాభ్యాసాలకు వెళ్తున్నారో, చదువుకుంటున్నారో, కాలేజీలో ఉంటున్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహ సంబంధముల కొరకు ఎదురు చూస్తున్నారు, అటు బిడ్డలందరికీ గర్భఫలం కావలసిన వారికి, ఆరోగ్యం స్వస్థత కావలసిన వారి కుటుంబంలో ప్రతి అవసరం కావలసిన వారందరికీ అన్నీ సమస్తము దీవెనకరంగా తీర్చి ఆశీర్వదించి కాచి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మేము తేడుకొని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు టు ఆల్.